మన తెలంగాణలో కాకతీయులు కట్టించిన కోటలు కాకుండా చాలా మిస్టీరియస్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. అందులో ఈ నాగన్న బావి. నేనైతే ఈ నాగన్న బావి దగ్గరకు వచ్చాను. మనం ఇక్కడికి రాగానే మనకైతే ఒక మండపం లాగైతే కనిపిస్తది. ఆ మండపం దగ్గరికి వెళ్లి చూస్తే మనకు పైన శివలింగము, నందీశ్వరుడు విగ్రహాలు కూడా కనిపిస్తాయి. ఈ మండపంలో గుప్త నిధుల కోసం అయితే తవ్వకాలు చేశారట. అండ్ పైన చూసుకున్నట్టయితే మనకి ఒక నాగబంధం లాగా కూడా కనిపిస్తుంది. అక్కడ నుండి కొంచెం ముందుకు రాగానే మనకైతే నాగన్న బావి అయితే కనిపిస్తుంది. ఈ నాగన్న బావి చూడడానికి భూమి లెవెల్లోనే ఉంటది, కానీ కిందికి మాత్రం చాలా లోతుగా ఉంది. ఇక ఈ నాగన్న బావి చరిత్రకు వస్తే మన కరీంనగర్ దగ్గరలో ఉన్న ఎలుగందల కిలకి 2 కిలోమీటర్ల దూరంలోనే ఈ నాగన్న బావి ఉంటది. ఈ బావిని 18వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో నిర్మించారు. దీనిని లింగమ్మ దేశాయ్ అనే పాలకురాలు నిర్మించినట్టు చరిత్రకారులు అయితే చెప్తున్నారు. ఈ బావిని నీటి నిల్వ కోసం మరియు సాగునీరు కోసం అయితే వాడేవాళ్ళట. ఇక ఈ బావి లోతు వచ్చేసి 100 అడుగులు ఉంటుందట. 3 స్థాయిలతో నిర్మించారు. ప్రతి స్థాయి కూడా సుమారు 20 అడుగుల ఎత్తుతో నిర్మించారు. అంతేకాకుండా ఈ బావి చుట్టూ 8 వైపుల మెట్లు ఉన్నాయి. అండ్ లోపల చాలా గదులు కూడా ఉండేలాగా నిర్మించారు. ఈ బావిని జక్సన్ని నాగన్న అనే శిల్పి నిర్మించారు కాబట్టి నాగన్న బావి అనే పేరు అయితే పెట్టారట. మనం ఈ బావి లోపలికి వెళ్ళి చూసుకున్నట్టయితే మనం వెళ్ళగానే మనకి లోపల చాలా విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం, శివలింగము, వినాయకుడు, నందీశ్వరుడు అట్లా చాలా రకాల విగ్రహాలు అయితే స్టార్టింగ్ లోనే కనిపిస్తున్నాయి. ఈ బావిని మొత్తం రాతి బండతో అయితే నిర్మించినట్టయితే కనిపిస్తుంది. అప్పటి కాలంలో వాళ్ళు ఇది చాలా ఏళ్ల పాటు ఆగాలని ఇంటర్లాకింగ్ సిస్టమ్ లాగా కట్టినట్టయితే అర్థమవుతుంది. అండ్ ఇక లోపల మనకి చాలా గదులు కూడా ఉన్నాయి. అవి లోపల అయితే చాలా చీకటిగా ఉంది. బయట కూడా రకరకాల విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి మనకి. అండ్ ఈ బావి లోపల చూసుకున్నట్టయితే మనం గుప్త నిధుల కోసం అయితే తవ్వకాలు చేసినట్టయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఉన్న ప్రజలు ఏం చెప్తున్నారంటే ఈ బావిలో ఏ కాలంలో అయినా కూడా చాలా నీళ్ళు అయితే ఉంటాయి. ఎప్పుడు కూడా ఎండిపోగా చూడలేదట వాళ్ళు. ఏ కాలంలో అయినా కూడా చాలా చాలా వాటర్ ఉంటాయట. అండ్ ఈ బావి నీళ్ళ దాకా కూడా వెళ్ళొచ్చు. మనకు 2 వైపులా మెట్లు అయితే ఉన్నాయి ఎక్కనికి దిగనికి. అండ్ మెట్ల పక్కన చిన్న చిన్న హోల్స్ లాగా అయితే ఉన్నాయి. అప్పటి కాలంలో వాళ్ళు అందులో దీపాలు పెట్టుకొని రాత్రి కూడా యూజ్ చేసే వాళ్ళు కావచ్చు. ఇలాంటి చరిత్ర కలిగిన బావులని, శిల్పకళను మనం కాపాడుకొని ఇప్పుడున్న జనరేషన్ కి చూపి పూర్వ శిల్పకళ గురించి తెలుస్తుంది. ప్రభుత్వాలు గుర్తించి ఇలాంటి 100ల సంవత్సరాల చరిత్ర కలిగిన కట్టడాలని, వాటి శిల్పకళను మళ్ళీ పూర్వ వైభవానికి తీసుకొస్తే చాలా బాగుంటది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.